మన యశ్వంత్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాడండి. ఇంకా ఎక్కడ దిగాలని చూస్తున్నాడు. మనోడైతే దిగేసాడండి. మరి ఎక్కడ ల్యాండ్ అవుతాడు మనం చూడాలి. మరి ఎక్కడ ల్యాండ్ అవుతాడు మనం చూడాలి. మరి దిగరా బేగనా పడిపోగలవు చూసుకో. మనోడికి ఎనిమిస్ ఎక్కువ ఉన్న దగ్గర దిగాడండి. ఫస్ట్లో మనోడికి ఒక ఎనిమిస్ దొరికిసాడు. జస్ట్ మిస్లో ఆ ఎనిమిది తప్పించుకున్నాడు. మళ్ళీ అందుకు బయటకి మన యశ్వంత్ అయితే ఇప్పుడు ఎనిమిది వేస్తాం మీరు చూడాలి. ఎనిమిది జస్ట్ మిస్లో అయితే తప్పించుకున్నాడండి. ఎనిమిది యశ్వంత్ చేసాడండి. ఇప్పుడు యశ్వంత్ మళ్ళీ ఎత్తుకుంటున్నాడండి ఎనిమిదిని. మన ఊరికైతే కాయిన్స్ దొరికాయి. ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని వెళ్ళి ఎనిమిదిని ఎత్తకరా. బీపద మనోడికి భయపడి ఎవడో ఎనిమిస్ కనబడట్లేదు అనుకుంటా. ఇక్కడ ఒక ఎనిమిది కూడా కనిపించట్లేదు మనకైతే. ఇక్కడ ఒక ఎనిమిది అయితే కనబడాడండి మనకి. ఇప్పుడు ఆ ఎనిమిది మన వేస్తాడా మేమే ఎనిమిది వేస్తామో చూడాలి కదా. లెట్స్ వెయిట్ అప్. ఎనిమిది కనబడి అంటే మేమైపోయాడు. కనబడ్డా డబ్బు ఎనిమిది కాల్చరా. మనోడైతే బుల్లెట్స్ వేస్ట్ అయిపోతే ఎవరిని కాల్చట్లేదు. ఒక ఎనిమిది షూట్ అయిపోయాడు. ఇద్దరు ఎనిమిది ఒకసారి అయిపోయిందండి మన దగ్గర. పర్వాలేగా మనోడైతే ఇప్పుడు మళ్ళీ బయలుదేరాడు. మనోడి దగ్గర గిన్నె కానీ బోల్డ్ గిన్నె కానీ ఒక బుల్లెట్ కూడా లేదండి. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడు చూద్దాం. రే గెన్ లేకుండా బుల్లెట్లు కొట్టుకుని అదే బుల్లెట్లు లేకుండా గెన్ కొట్టుకుని ఏం చేస్తావురా. వెళ్ళరా బేగా బుల్లెట్లు ఎత్తుకో. మీరు రే దీని మీద వచ్చాడండి. నన్ను దగ్గర బుల్లెట్లు లేపడం వల్ల అన్ని చూసి దానుకుంటున్నాడు. మనోడికైతే బ్లడ్ దొరికే. ఇప్పుడు ఒక్కొక్క మీకు మనోడు వస్తాడు. ఎనిమిది దొరికాడండి మనకి. ఇప్పుడు ఆయన చూడండి ఇప్పుడు వదలకుండా వేస్తాం ఒక బ్లడ్. ఇప్పుడు ఆడి గెలుస్తాడా మనోడు గెలుస్తాడా. లెట్స్ వెయిట్ అప్. ఎనిమిది ఉన్నాడు కదండి ఆగుని చూడండి. సరి సెట్ వేసుకున్నాడు. అడిగితే ఒకటండి ఆడి దగ్గరికి వెళ్ళేటట్టు నా అనివర్సరీ చూడాలి మనం. ఇంకోటి ఉన్నాడండి అక్కడ దగ్గరలో. ఎక్కడో మనకి కార్ సౌండ్ అయితే అనిపిస్తుంది. Jadi Bang Iwa manggil yang kedua di mana
ఇంకా 21 మెంబర్స్ ఉన్నారండి. ఒక్కొక్కరికి హెడ్ సెట్ పడుతుంది. మన యశ్వంత్ ఎలాగాడతారు మనం చూడాలి. మన యశ్వంత్ అయితే కాయిన్స్ కాస్ట్ చదువుతాడు కానీ ఎనిమిస్ కాస్ట్ చూడలేదు. మరి ఏం చేస్తాడు చూద్దాం. ఎవరో పైన చూస్తున్నారు ఎనిమిది యశ్వంత్ అయితే అవుట్ అయిపోయాడండి. ఇంతటితో యశ్వంత్ గేమింగ్ ఛానల్ క్లోజ్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.